మనోళ్ళు ఏం చెప్తారు చాలా మంది, అసలు పాపులకు ప్రవేశం లేదు అని అంటారు. మళ్ళీ వీడే నేను పాపిని, ఘోర పాపిని, ప్రధాన పాపిని వీడే మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఇక్కడేమో ఏసు ఏం చెప్తున్నాడు, నీకంటే ముందుగా వేషలే వెళ్తారు, సుంకరులే వెళ్తారు, దొంగలు వెళ్తారు అని ఇక్కడ సింపుల్గా చెప్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథంకి వెళ్తే ఇంకా అది వేరుంటది. కానీ దీన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది, అందుకే ప్రవీణ్ పగడాల తొందరగా పోయిండు. మంచి వాళ్ళని తొందరగా తీసుకుపోతారులే అని అంటారు కదా, అనరా? మన హిందువులను అంటారు అనరా? సో ఆ విధంగా నేను మంచి వాళ్ళని తీసుకుపోతారేమో అన్నా. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఏసు ఏమంటున్నాడు, పరలోక రాజ్యంలో ఫస్ట్ వాళ్ళే ఉంటారంట. వ్యభిచారం చేసే వాళ్ళు సుంకరులు అంటే పన్ను విధించే వాళ్ళు. అంటే అది కూడా ఆ పన్ను ఎట్లా పట్టి పీడించే వాళ్ళే, జనాలు పట్టి పీడించే వాళ్ళు సుంకరులు అంటారు. అంటే ఆడ మీనింగ్ పాపాలు చేసేటోళ్ళనేమో. మరి అదే పాపాలు చేసే వాళ్ళు ఫస్ట్ పరలోకంలో ఉంటారని చెప్తున్నాడు కదా. పరలోకమా లేకుండా చచ్చిపోతారనా? చచ్చిపోయిన తర్వాత పరలోకానికి. ఇప్పుడు క్రిస్టియన్ ఏమని అనుకుంటాడు, చచ్చిపోయిన తర్వాత నేను ఫస్ట్ పరలోకం పోవాలనుకుంటాడు. కానీ ఏసేం చెప్తున్నట్టు, నువ్వు కదరా నన్ను నమ్మినందుకు నువ్వు పోరా పరలోకానికి, నీకన్నా ముందు ఎవరైతే పాపం చేస్తాడో, ఎవరైతే వేశ్యగా ఉంటాడో, ఎవరైతే పన్నులు వసూలు చేస్తూ ఉంటాడో జనాల నుంచి అక్రమంగా, వాడే నీకన్నా ముందు ఉంటాడని చెప్పుకుంటాడా. ఓకే ఓకే, ఈ వాక్యాన్ని క్రిస్టియన్స్ బాగా పాటిస్తున్నారు. ఇప్పుడు చర్చిలలో లైంగిక దాడులు, అమ్మాయిలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, పరలోకం పోవడం కోసం అవన్నీ జరుపుతున్నారు. నిజంగా నాకు కూడా తెలియదు వాక్యం ఉంది ఇట్లా జరుగుతుంది అని. నాకు కూడా తెలియదు అండి. నేను అప్పుడప్పుడు అంటే ఇంత చదవలేదు, ఎప్పుడో ఒకసారి అట్లా చదివేదాన్ని. వాక్యం ఉందని చాలా మంది క్రైస్తవులు కూడా తెలియదు. ఓకే, అది అందుకే అమ్మాయిల పైన ఎన్ని వాక్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా తీస్తే దీనికి ఇంకా సపరేట్ ఒక వీడియో తీద్దాం కావాలంటే. ఇలా చాలా ఉన్నాయి, మొత్తం తీస్తా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి.